ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లేట్గా చేస్తున్నందుకు సారీ అండ్ నేను కూడా సిగ్గుపడుతున్నా లేట్గా చేస్తున్నందుకు. ఇక్కడ ఉంటుంది షేర్ బటన్ యూజ్ చేసి నేను చెప్పబోయేది కరెక్ట్ అని మీకు అనిపిస్తే డెఫినెట్లీ షేర్ చేయండి. సారీ ఫర్ ద లాంగ్వేజ్. గుద్దకి సిగ్గున్న ఏనా కొడుకు ఆ అమ్మాయి చెప్పిన మాటల్ని కామెడీ చేయడు, ఎవ్వడు కూడా చేయడు గుద్దకి సిగ్గుంటే. ఎందుకంటే అమ్మాయి ఈ వీడియో ఇంటర్వ్యూ తర్వాత ఏం చేసింది, అంతకుముందు ఏం చేసింది, అమ్మాయి పుస్తకాలు రాస్తుందా, ఆ తర్వాత ఇంకేమైనా చేసింది అని దాని మాట్లా కంటెక్స్లో అమ్మాయి మాట్లాడిన పాయింట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఏముంది, ఆడపిల్లలకి సొంత ఇల్లు ఉండదు తెలుసా మీకు, అయితే నా ఇల్లు లేదంటే మూడు ఇల్లు. అసలు కంటెక్స్ట్ ఏం చెప్పింది, అక్కడ ఏం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలో కొంచెం ఓపికగానండి, దయచేసి ఓపికగానండి, కొంచెం అర్థం చేసుకుంటే థింగ్స్ తెలుస్తాయి మనకి. ఏం చెప్తుందంటే, తను ఏదో ఊరు వెళ్ళినప్పుడు ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు 40-45 డిగ్రీలు 48 డిగ్రీలు ఎండ ఉన్నప్పుడు తను చుక్క పోస్తుంటే కూడా చున్ని తీయలేకపోయింది నేను బస్సులో. బట్ అక్కడ అదే బస్సులో ఒక బనీ నిప్పేసి కూర్చోగలిగాడు. అంత కైండ్ ఆఫ్ ఒక ఒక బాడీ రిలేటెడ్ థింగ్ విమెన్ పట్ల ఉంటుంది. మగాడైతే హ్యాపీగా అట్లా ఉండొచ్చు కదా మాకు అనిపిస్తుంది. తర్వాత ర్యాషెస్ వచ్చినాయి. ఇంత గుట్టుగా ఉండి ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో నెట్టబడి ఆడవాళ్ళు ఎంతో మంది చనిపోతారో తెలుసు అని అడిగితే ఆ నిద్రమోహన్ గాడు యాంకర్ ఉందా, నిజమా ఇప్పుడు కూడా ఉందా అట్లా అడుగుతున్నారు సొసైటీలో. మరి ఏ ఊరిలో చదువుకున్నాడో అతను నాకు తెలియదు. అట్లా డిస్కషన్ నడుస్తూ ఉన్నప్పుడు చావుల గురించి మాట్లాడింది. చాలా క్లియర్ గా మెన్ విమెన్ మీద అబ్యూస్ చేసినా చంపేసినా, మెన్ అబ్యూస్ చేసినా చంపేసినా అది తప్పు. ఈ మధ్యకాలంలో అబ్బాయి ఎవరన్నా తప్పుగా బిహేవ్ చేస్తే నీకు బ్లూ డ్రమ్మే కరెక్టరా, నీకు డ్రమ్మే కరెక్టరా అని కామెంట్లు చేస్తున్నారు. చాలా రాంగ్ అట్లా మాట్లాడడం. మనం వైలెన్స్ ని చావుల్ని చంపడానికి ఎంత ఈజీగా జనరలైజ్ చేసేస్తున్నామో చూడండి అని చాలా చక్కగా చెప్పింది. ఆ కంటెక్స్ట్ లో చెప్తూ తనకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఏంటంటే రీసెంట్ గా తమిళనాడులో 7 వాయిస్ నోట్లు వాళ్ళ నాన్నకు పెట్టి ఒక వివాహిత అంటే మ్యారీడ్ గర్ల్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. నాకు ఇంట్లో మీరు పెళ్లి చేసి పంపించిన అత్తారింట్లో నాకు భయంకరమైన టార్చర్ ఉంది నా భర్త దగ్గర నుంచి. అంటే కూడా లేదమ్మా అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ ఫాదర్ ఫోన్లో చెప్పడం వల్ల ఇటు భర్త విషయంలోనూ భర్త మారక అమ్మ నాన్న కూడా తన ఇంటికి తీసుకెళ్ళక తను ఇక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని చాలా క్లియర్ గా చెప్తుంది అమ్మాయి. జరిగిన ఇన్సిడెంట్ అది, మీరు కొట్టి చూడండి, తమిళనాడులో జరిగింది. 7 ఆడియో మెసేజ్ పెట్టి వాళ్ళ ఫాదర్ చనిపోయింది ఒక పిల్ల, మ్యారీడ్ గర్ల్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో అమ్మాయి ఎందుకు చచ్చిపోయింది? తనకంటూ ఒక ఓన్ హౌస్ ఉండని బతుకులు కదా ఆడపిల్లలవి. అయితే నాన్న ఇంట్లో ఉంటే నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నావని అడుగుతారు, లేదా మీ అత్తారింట్లో ఉన్నావని అడుగుతారు. తనకంటూ ఒక హౌస్ లేని ఫినాన్షియల్ గా వాళ్ళని పేట్రియాటికల్ సొసైటీలో ఇన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా తొక్కేస్తున్న సిచ్యువేషన్స్ లో వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి? అందరికీ కాకపోవచ్చు, ఒక 5% విమెన్ ఎంపవర్మెంట్ అయ్యి బెటర్ అవుతున్నారేమో. మిగతా 95% గురించి మాట్లాడుతుంది ఆ కంటెక్స్ లో తను. అక్కడ చెప్పింది, నేను చెప్తుంటే కూడా నాకు ఎమోషన్ అనిపిస్తుంది. అప్పుడు అనింది తను, ఆడపిల్లలకి చావులు ఎంత దారుణం అయిపోయినాయి అంటే మాకు సొంత ఇల్లు కూడా ఉండవు తెలుసా, అయితే నాన్నది ఉంటుంది లేదంటే భర్తది ఉంటుంది అని చాలా చక్కగా చెప్తుంది. ఇంపార్టెంట్ థింగ్ చెప్తుంది. ఎంత ఇంపార్టెంట్ థింగ్ అంటే, ఒక ఆడపిల్ల ఒక కన్న తండ్రికి 7 ఆడియో మెసేజ్ పెట్టి చచ్చిపోయిందిరా నాయన, మాకు సొంత ఇళ్లే ఉండవు మా బతుకులకి, ఇట్లాంటి జీవితాలు బతుకుతున్నాము, అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మధ్యలో నలిగిపోయి చచ్చిపోయి ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారా అని చెప్తుంటే దాన్ని కామెడీ చేస్తారు. లుచ్చా నా కొడుకు, లుచ్చా ఉండదు. ఆడవాళ్ళు కూడా దీని మీద కామెడీ, ఇదే కామెడీ చేసుకుని బతుకు మంది, ఇదే పాయింట్ మనం కామెడీ చేయాల్సింది. ఆ పిల్ల తర్వాత ఏమైనా చేసిందేమో దాని మీద చేసుకోండి కామెడీ. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన కడలి అనే అమ్మాయి దీని ఇంటర్వ్యూ ముందే ఏమైనా చేసిందేమో దాని మీద చేసుకోండి కామెడీ, ట్రోల్ చేసుకోండి. చెప్పిన పాయింట్ ఏంటి, దాని వెనకే ఉంది, ముందే ఉంది, ఓపెన్ చేస్తే ఇంటర్వ్యూలో క్లియర్ కనిపిస్తుంది. అబ్బే కాదు, మాకు ఒక సెంటెన్స్ కనపడింది, దాన్ని మేము ఇష్టం వచ్చిన ట్రోల్ చేసి పడదింటాం. ఏం బతుకుతున్నారో ఈ ముండలి నా కొడుకులు అర్థం కాదు.